హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి నేను హౌస్‌లో కొన్ని క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సో, దానికి సంబంధించిన వీడియో నేను మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఇంకా నేను ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు అనమాట ఈ ప్లానింగ్ అంతా కూడా. సో, ఫస్ట్ అయితే క్లాత్స్ అన్నీ కూడా ఆరేస్తున్నాను. ఆరేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా పెట్టుకున్నాననమాట. అండ్ ఇక్కడ నేను ఆరేసేటప్పుడు మా వాడు కూడా అన్నీ కింద కదిలిచ్చేసి అంతా చేస్తున్నాడు. వాడు కూడా హెల్ప్ చేయాలని. సో, ఇంకా ఫైనల్‌గా ఆరేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కింద చూడండి మా వాడు రౌండ్స్ వేస్తున్నాడు అంతా కూడా. అక్కడంతా నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి. అండ్ అక్కడున్న చుట్టుపక్కల అన్నీ కూడా కదిలిస్తూ ఉండాలి. ఇంకా ఫైనల్‌గా ఆ చెత్త అంతా కూడా ఒక కవర్‌లో అయితే వేసేసి ఇంకా ఇంట్లో ఉన్నవి కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే మనం బయటకెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా నేను ఇలా డోర్‌కి వెనక హ్యాంగ్ చేసేస్తాను. సో, అందులో మనం ఏదైనా కొన్నప్పుడు బిల్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ అలా బ్యాగ్‌లో పెట్టేసుకొని వచ్చేస్తాము. ఇంకా నేను ఇలాంటి టైంలో అవన్నీ తీసేసి చెత్తంతా కూడా పడేస్తాను. ఇంట్లో ఎప్పుడు మనం డీక్లటర్ చేస్తూ ఉండాలి. పనికిరానివి అన్నీ కూడా తీసేస్తూ ఉంటే మనకి ఆర్గనైజేషన్ టైం అనేది తగ్గుతుంది. అండ్ ఇల్లు చూడ్డానికి కూడా నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంప్టీ బ్యాగ్స్ వరకు అక్కడ పెట్టాను. అండ్ ఇంకా బుజ్జిబాబు వ్యాక్సిన్ బ్యాగ్ కూడా అక్కడే ఉంచేశాను. ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ తర్వాత డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఇలా 3 స్టెప్స్ ఆర్గనైజర్ అయితే పెట్టుకుంటాననమాట. చిన్న చిన్న బిల్స్ తర్వాత ఇంకేదైనా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ కూడా దాంట్లో పెట్టేస్తాను. వీక్లీ వన్స్ చెక్ చేసుకొని పనికిరానివన్నీ తీసేస్తాననమాట. అప్పుడు మనకి స్పేస్ వస్తుంది. ఇంకేవైనా మనం అవసరమైనవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ అదంతా ఎడిట్ చేసి 10 మినిట్స్ వరకు అయితే వీడియో పెడుతున్నాను. మరీ లెంత్ ఎక్కువైపోతుంది అని.
డీక్లటర్ చేసిన తర్వాత ఇంట్లో ఉన్న మిర్రర్స్ అన్నీ కూడా నీట్‌గా కాలిన్‌తో క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ షింకులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మిర్రర్స్‌ని నీట్‌గా మనం వీక్లీ వన్స్ కానీ లేకపోతే 15 డేస్‌కి ఒకసారైనా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీలో అంటే ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసి టీవీలో మంచిగా సాంగ్స్ పెట్టుకొని వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఆ రోజుకి ప్రసాదాలకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకొని జీడిపప్పుల్ని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే పండగ రోజు కట్ చేయాలి అంటే టైం చాలా తీసుకుంటుంది. పూజ త్వరగా అయిపోవాలంటే ఇవన్నీ కూడా ముందుగా చేసి పెట్టుకోవాలి. సో అందువల్ల మగధీర సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంకా జీడిపప్పులు అయితే చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం సేపు సాంగ్స్ విన్న తర్వాత అమృతం చూడాలి అనిపించింది. ఈ మధ్య అప్పుడప్పుడు రోజుకొక 1, 2 ఎపిసోడ్స్ అయితే అమృతం చూస్తున్నాము. యూట్యూబ్‌లో ఒక ఛానల్ అయితే ఉంది. అమృతం సీరియల్ ఆల్ ఎపిసోడ్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్‌లో చూస్తున్నామన్నమాట. 225 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి. చాలా బాగుంది చూస్తుంటే. చిన్నప్పుడు మన మెమోరీస్ కదా ఇవన్నీ. అమృతం సీరియల్ అంటే అదొక చైల్డ్‌హుడ్ మెమొరీ అనమాట. అందరి ఫేవరెట్ సీరియల్ అయితే అయిపోయింది అది. అంటే కామెడీ సీరియల్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా నైట్ మార్కెట్‌కి వెళ్ళొచ్చి పాడుతా తీయగా పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నిటిని కూడా నీట్‌గా ఒలుచుకొని టిష్యూ పేపర్ వేసి అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా కొత్తిమీర ఒలిచిన తర్వాత ఎంత మట్టయితే వచ్చిందో. ఇదంతా కూడా మనం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే అలానే ఉంటుంది. సో అందువల్ల నేను నీట్‌గా కొత్తిమీర కట్ట ఎప్పుడు తెచ్చినా ఇలా ఒలుచుకొని ఒక బాక్స్‌లో పెట్టుకొని కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ అయితే వేసి పెట్టుకుంటాను. కొత్తిమీర అనే కాదు రిమైనింగ్ వెజిటేబుల్స్ అంటే కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా అలానే పెట్టుకుంటాను. ఫైనల్లీ ప్రసాదాలకు కావాల్సిన ఐటెమ్స్, పూజకు కావాల్సినవి అన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. పల్లీలు, నిమ్మకాయలు అండ్ బత్తాకాయలు, ఫ్లవర్స్, దొండకాయలు ఇవన్నీ కూడా తెచ్చాను మార్కెట్ నుంచి. సో ఇందులో ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన వాటి వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి రిమైనింగ్‌వి విడిగా పెడతాను. అంటే పల్లీలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టలేము కాబట్టి పల్లీలు విడిగా పెట్టేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.